ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, ఏటీ డ్యూటీలు ఎట్లుంటాయి అన్న కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి. ఇక మనం ఈడ కూర్చున్నా నేను బెంచ్ మీద. ఇట్లా ఈ పక్కన ముందు రోడ్ ఉంది. ఈ రోడ్ నుంచి వెళ్ళి వాడోడు వీడోడు పోతా అంటే ఓనుకోని మాట్లాడుకుంటే వీడు ఏం మాట్లాడుతున్నా అని ఇక్కడ అనుకుంటుంది. కాబట్టి మనకు ఎస్పెషల్లీ స్టూడియో అది ఏం లేదు కదా, మన పర్పస్ అది కాదు. కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను ఇవాళ. వాటి కొంచెం ఇవాళ దసరానే కదా, మందిర్లో ప్రోగ్రామ్ నడుస్తుంది మా గుళ్ళో. ఈరోజు బండారా అంటే ఏంటంటే మేళ, మన జాతరని ఏమంటారు ఇక దాని టైప్ ఉంటుంది అన్నట్టు. మంచిగా ఉంటుంది ఈరోజు. అంత ఫుడ్ గట్టా అంత అక్కడే ఉంటుంది అరేంజ్మెంట్. నేను చూపిస్తా, అటు వెళ్తే తినడానికి వెళ్తే రీల్ చేస్తా, ఇక్కడ కూర్చొని చెప్తాం. మరి నేను ఇంతకుముందు ఇక కామెంట్ చూసినా మరి ఇదనే చేద్దాం, కొంచెం గట్టిగానే ఉన్నాం కదా అని చెప్పి చెప్తే, ఏటీ అంటే ఏంటంటే తమ్ముడు, ఏటీ అంటే ఎనిమల్ ట్రాన్స్పోర్ట్. నువ్వు భర్తీ అయితే ఒకవేళ ఏటీలో సిటీ ఏటీగా భర్తీ అవుతావు. సిపాయి, సిటీ అంటే కానిస్టేబుల్, ఓబ్లిక్ అంటే ఇట్లాంటి మన డేట్ డివైర్ దగ్గర ఉంటుంది అది. దాని తర్వాత ఏటీ, ఇగో ఇట్లా ఉంటుంది ర్యాంక్. నీకు ఐడి కార్డు ఇస్తే సిపాయి ఏటీ అని ఉంటుంది హిందీలో, ఇంగ్లీష్లో అయితే సిటీ ఏటీ అని ఉంటుంది. ఆ ఏటీ అంటే ఏంటంటే ఎనిమల్ ట్రాన్స్పోర్ట్. మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్ తర్వాత 6 నెలలేమో ట్రైనింగ్ ఉంటుంది అనుకుంటా. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు ట్రేడ్ గురించి, ట్రేడ్ అంటే ఏ విభాగాలకు సంబంధించిన డ్యూటీస్ ఉంటే వాటిని ట్రేడ్స్ అంటారు. ఆ ట్రేడ్కి సంబంధించిన మీ విభాగానికి సంబంధించిన ఎనిమల్కి సంబంధించిన కోర్స్ ఉంటుంది మళ్ళీ. అంటే వాటి గురించి ఎట్లా అయ్యిందని చెప్పి బేసిక్గా మీరు నేర్చుకోవడం ఉంటుంది. దాని తర్వాత మీరు పాసింగ్ అవుట్ పీరియడ్ చేసుకొని బెటాలియన్ వస్తారు. బెటాలియన్ వచ్చినాక మీ బెటాలియన్ బార్డర్ బెటాలియన్ అయితే మీరు బార్డర్కి వెళ్ళాల్సి ఉంటుంది. టర్న్ వైజ్ ఉంటుంది అన్నట్టు. మీరే సపోజ్కి మీరు ఒక 10 మంది ఉందనుకో, 3 మీద ఉంటారు, 7 కింద ఉంటారు. వీళ్ళే రీప్లేస్ అవుతారు ఒకరు 3 నెలల తర్వాత ఒకటి చుట్టికి పోతాడు, ఒకటి ఇటు అట్లా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ బెటాలియన్లో ఉంటే మీకు డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉండొచ్చు. ఒకవేళ తక్కువ మంది అయితే గార్డులో కూడా మిమ్మల్ని పెట్టవచ్చు 24 hours డ్యూటీకి కోసం. సిపాయిలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ డ్యూటీలు చేయాల్సిందే. సిపాయి, కానిస్టేబుల్స్. ఓన్లీ కిచెన్ సర్వీస్ ఉన్న సిపాయి మాత్రం డ్యూటీ ఆయన కిచెన్ సర్వీసెస్కి భర్తీ ఆయన రొట్టెలు అవి చేస్తారు, కుక్, కాబట్టి వాళ్ళకి డ్యూటీలు ఉండవు. ఇక మిగతా సిపాయిలో భర్తీ అయిన ప్రతి ఒక్కరు నైట్ డ్యూటీ చేయాల్సిందే. అందరికీ వెపన్ అథరైజ్డ్. ఇది ఏటీ డ్యూటీ తమ్ముడు. ఒకవేళ బార్డర్ డ్యూటీలో ఉంటే బార్డర్కి వెళ్తావు, ప్లేన్లో ఉంటే ఇట్లుంటుంది. ఒకవేళ నువ్వు డెమోలలో అక్కడ ఇక్కడ, డెమో అంటే ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ చూపెట్టడము. దీనికి ఢిల్లీలో నువ్వు ఉండాలనుకుంటే పీరియడ్లో ఢిల్లీలోనే నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండి నీ అవుట్పుట్ బాగుంటే నేను ఢిల్లీలోనే పెట్టుకుంటారు. మనం టీవీలో చూస్తాం కదా, హార్స్ రైడింగ్ మీదెక్కి డ్రిల్ చేయడము ఇట్లాంటి. పోతా గుర్తొచ్చింది నాకేందంటే, ఈ ఏటీ గురించి అడిగినావు కదా తమ్ముడు. ఎవరైతే ఈ ఏటీ గురించి కొత్తగా భర్తీ అవుతున్న వాళ్ళు, భర్తీ అయిన వాళ్ళు, 1 year 2 years జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా నేనేం చెప్తా అంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సాలరీలో సేవింగ్ పెట్టండి. మీరు జాయిన్ అయిన రోజునే ట్రైనింగ్లో వస్తారు. ట్రైనింగ్లో అప్పుడు మన పాలసీల కోసం ట్రైనింగ్ నడుస్తున్నప్పుడే వస్తారు. ఎల్ఐసి పాలసీ కానీ ఎల్ఐసీయే పెట్టండి, వేరే మిగతా వీటి జోలికి ఎల్ఐసి కానీ పిఎల్ఐ కానీ పెట్టాలి. మీరు ఆ పాలసీ తీసుకోండి. ఇప్పుడు మీకు ఓపెనింగ్ సాలరీ దాదాపు 20 చేంజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక 5, మీరు ఇక అన్మ్యారీడ్ అవుతారు కాబట్టి మీరు 10 మీరు ఒక 8,000 రేంజ్లో వచ్చే పాలసీ ఒకటి తీసుకోండి. అంటే మీకు మంత్లీ 8,000 పడాలి. ఆ రకంగా ఒక పాలసీ తీసుకొని అయితే మీరు సేవింగ్స్ పెట్టండి. మీరు చూడండి 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎంత మజా వస్తుందో. మీకు తెలియకుండానే 10 సంవత్సరాలు గడిచిపోతుంది. పాలసీ టర్మ్ ఎంత పెట్టినా 20 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. 20 ఏళ్ళది తీసుకోరు పాలసీ, లేకపోతే 15 ఏళ్ళది కూడా ఉంటాయి. అట్లా తీసుకొని 15 ఏళ్ళది తీసుకుంటేనేమో మీకు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఎక్కువ పడుతుంది. వాటిని తీసుకొని మీరు చూడండి. ఇట్లా జమ చేసుకుంటూ పోతే మీకు అర్థం కాకుండానే ఒకరోజు ఒక పెద్ద అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది. ఆ రకంగా ఫస్ట్ మీరు సేవ్ చేసుకోండి పాలసీస్. తర్వాత వాళ్ళు వస్తున్నారు అಲ್ಲಿగా వాటి వీడియో వాళ్ళతో మాట్లాడుతాడు. అయితే తర్వాత ఎట్లుంటుందనంటే మన కొత్తగా సెలెక్షన్ అయిన పిల్లలు ఉంటారు కదా, ఎవరైతే ట్రైనింగ్ అయిపోయి బెటాలియన్కి వస్తున్నారో, మొన్న అయితే చెప్పిన ట్రైనింగ్లో కూడా ఇట్లా మీకు కంప్యూటర్ వచ్చు అది ఇది అని చెప్తే మీకు కొంచెం రాసే డ్యూటీ ఇస్తారు రిటర్న్లో. మంచిగా ఉంటుంది, కొంచెం రిలాక్స్ ఉండొచ్చు ట్రైనింగ్లో.
మీరు జీడీ వాళ్ళ గురించి చెప్తున్నా. జీడీలో ఎవరైతే భర్తీ అయినో మీరు బెటాలియన్కి వచ్చినాక, సిపాయి జీడీలో భర్తీ అయిన వాళ్ళు బెటాలియన్కి వచ్చినాక ఏం చేయాలనంటే కంపెనీలో మీరు మంచి కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. కంపెనీలు పంచుతారు మీది ఏంటిది ABCDEF ఇట్లా. ఈ కంపెనీలో మీరు మంచి అది పెట్టుకోవాలి. మీ CHM ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొంచెం మంచి అంటే ఏం లేదు, ఎట్లా అంటే మనం ఏ డ్యూటీలు ఏది చెప్పినా కానీ కొంచెం బాగా పిల్లోడు మంచి డ్యూటీ చేస్తాడు అనేలాగా పెట్టుకొని మీకు మధ్యలో కోర్సులు వస్తాయి. కోర్సులు ఏమంటే ఇట్లాంటి సాఫ్ట్ కోర్సులు ఏంటిది, మెడిక్స్ అని ఇంతకుముందు మెడిక్స్ చెప్పిన మెడిక్స్ కోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మెడిక్స్ కోర్స్ ఎట్లా అంటే మన RMPలు ఎట్లుంటారు ఊళ్ళల్లో వాళ్ళలాగానే. మొన్న నేను మెడికల్లో చెప్పినట్టు ANMs GNMs అంటాను, పర్టికులర్గా సర్టిఫికెట్స్ కావాలి. ANM సర్టిఫికేట్ కావాలి, GNM సర్టిఫికేట్ కావాలి, ఫార్మసిస్ట్కి ఆ సర్టిఫికేట్ కావాలి. ఇట్లా కాకుండా మీరు జీడీలో భర్తీ అయినా ఒకవేళ మీ ఇంటర్ సైన్స్ అయితే, సైన్స్ అంటే ఏంటిది MPC BIPCలో ఏదైనా కానీ మీరు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ మెడిక్స్ కోర్స్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ బేసిక్ చేస్తారు. బేసిక్ చేసి వచ్చి మెడికల్లో హాస్పిటల్లో అటాచ్ ఉంటారు, కొద్ది రోజులు పనిచేస్తారు. తర్వాత అడ్వాన్స్ కోర్స్ మళ్ళీ దీంట్లోంచే ఎవరైతే బేసిక్ క్వాలిఫై అవుతారో వాళ్ళే అడ్వాన్స్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ కోర్సులో మీరు జాయిన్ కావడానికి కొంచెం మీరు కంపెనీలో మంచిగా ఉండాలి. వచ్చినాకనే మీరు కంపెనీలో క్లర్క్ ఉంటారు, CHM సార్ నేను మెడిక్స్ చేస్తాను అది అని మీరు చెప్పి పెట్టాలి. అయిన తర్వాత కోర్స్ చేసి బేసిక్ చేసి మళ్ళీ అడ్వాన్స్ చేసిన తర్వాత మీరు CT/GD అని భర్తీ అయినారు కదా, అప్పుడు మీరు CT మెడిక్ అయిపోతారు. మీ ట్రేడ్ చేంజ్ అయిపోతుంది, మీరు మెడిక్స్ డ్యూటీలోకి వెళ్ళిపోతారు. ఇక మీరు లైఫ్ లాంగ్ హాస్పిటల్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. GD డ్యూటీలు మీకు ఉండవు కొత్తగా భర్తీ అయిన పిల్లలకి. నెక్స్ట్ ఇంకొకటి ఆర్మోరర్ కోర్స్ అని ఉంటుంది. ఆర్మోరర్ ఏంటంటే వెపన్లు రిపేర్ చేసి వాళ్ళు కూడా కన్వర్ట్ కావచ్చు. అంటే మా దాంట్లో నుంచి 2 ట్రేడ్లు ఇట్లా కన్వర్ట్ కావచ్చు. అంటే అప్పుడు కూడా అప్గ్రేడ్ కూడా కావచ్చు. CT/GD నువ్వు అయినావు కాబట్టి నువ్వు అసిస్టెంట్ కమాండెంట్కి కూడా టెస్ట్లు ఇవ్వచ్చు LDC. అంటే దానికి నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే నువ్వు క్రైటీరియా మీ జాబ్ అనేది 3 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, మీకు డిగ్రీ ఉండాలి. ఉంటే మీరు అసిస్టెంట్ కమాండెంట్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు. దాంట్లో కొంచెం మనకు రిలాక్సేషన్ ఉంటుంది, అంటే అండర్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఇస్తే. కానీ ఇక డ్యూటీలు చేసుకుంటూ చదవడము అది ఇది అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే GD అనేది బాగా స్ట్రెస్ తోటి కూడుకున్న పని. నువ్వు అటు ఇటు పోయొచ్చే వరకు నైట్ డ్యూటీ వేస్తావు. అట్లే టెన్షన్లో పోయి అమ్మ ఇందిరా ఇదాన్ని అట్లే ఉంటుంది. టైం దొరకదు నీకు. ఫస్ట్ నువ్వు భర్తీ అయిన తర్వాత కొద్ది రోజులు అయితే అస్సలు టైం దొరకదు, అట్లుంటుంది. అందుకని చెప్పి మనం కొంచెం కష్టం తీసుకొని నైట్ కూడా చదివి LDC టెస్ట్లు ఇచ్చి చాలామంది కష్టపడ్డలు పోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక మనం అంటే జాబ్ వచ్చిన తర్వాతనే ఇక రిలాక్స్ అవుతాం అన్నట్టు, ఏందిలే అని చెప్పి. అట్లా కాకుండా మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ ఆర్మోరర్ చెప్పినా కదా, వెపన్లు రిపేర్ చేయడం. వెపన్ రిపేర్ చేసుడు అంటే ఏదో మన మెకానిక్ లాగా ఇప్పి పెట్టుడు ఏముండదు. చిన్న స్క్రూలు టైట్ చేసుడు, నట్టు టైట్ చేసుడే ఉంటుంది. ఏమన్నా పెద్దగా అయితే వర్క్ షాప్కి పంపిస్తారు, రిటర్న్ ఫ్యాక్టరీకి పంపుతారు, వాళ్ళే మళ్ళీ ఇటు పంపుతారు. అట్లా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు స్కూల్ దగ్గర పెట్టి గెలకనీకి ఉండదు, పనిష్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రీషియన్ పని చేయాలి. నీకు మొత్తం తెలిసిన ఎలక్ట్రీషియన్ పని నువ్వు స్కూల్ డ్రైవర్ పెట్టి దానిలో సాకెట్లో పెడతా అంటే స్కూల్ డ్రైవర్ పెట్టి స్క్రూ టైట్ చేస్తా అంటే నడవదు. ఇక అట్లా ఎవరి డ్యూటీ చాలా. ఇక అట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం అడ్వైజరీ మాకు చెప్పేటోళ్ళు లేరు. మాకు చెప్పేటోళ్ళు లేరు. ఒకవేళ ఎవరన్నా నా సీనియర్ ఉండి వాని దగ్గరికి పోయి అడిగితే వాడు చెప్పేటోడు కాదు, వానికే తెలియదు ఆడని చెప్తాడు. ఇట్లా అందుకే ఎవరికన్నా ఇది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. ఇది ఒక అడ్వైజర్ని